హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కటౌట్స్. నేను మీ దిలీప్. నిఖిల్ తోపు దమ్ముంటే ఆపు. యాస్, ఇది మాత్రం పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యే టైటిల్ అన్నమాట నిఖిల్కి బిగ్ బాస్ సీజన్ 8లో చూసుకున్నట్లయితే. ఎందుకంటే నిఖిల్ తోపు అని ఎందుకు అంటున్నామంటే నిఖిల్కు చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి, ట్రోఫీ కొట్టే అంత సీను నిఖిల్కి అయితే ఉంది. వేరే వాళ్ళు ఉండొచ్చు, కంటెస్టెంట్ ఉండొచ్చు, వాళ్ళు కూడా దమ్ము ఉంది, ఆ సత్తా ఉంది. కాకపోతే స్టార్టింగ్ నుంచి మాత్రం పోల్చుకుంటే ఒక స్టెప్ పైగానే ఉన్నాడని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ మన బిగ్ బాస్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత నిఖిల్ అయితే ఎప్పుడు నామినేషన్స్ ఉన్నా కూడా నిఖిల్కి మాత్రం ఓట్స్ ఓ రేంజ్లో పడుతున్నాయి అన్నమాట. మ్యాక్సిమం ప్రతి ఒక్క నామినేషన్లో టాప్ పొజిషన్లోనే, టాప్ ప్లేస్లో ఉన్నాడు ఓట్స్ పరంగా. 1-2 మినహాయిస్తే అప్పుడప్పుడు, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్లో వచ్చిన గౌతమ్ అప్పుడప్పుడు టాప్లో ఉన్నాడు. దీని తర్వాత కూడా చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఓన్లీ నిఖిలే తోపు అంటే నిఖిల్ ఆల్వేస్ తోపు బిగ్ బాస్ పరంగా. కాకపోతే ఈయనకు డి అంటే డి అన్నట్టు కూడా ఎవరు, మన గౌతమ్ ఉన్నాడు, నబిల్ ఉన్నాడు, ప్రేరణ ఉంది. ఆల్రెడీ మన ముక్క అవినాష్ ఫైనలిస్ట్ అయిపోయిండు, ఫస్ట్ ఫైనలిస్ట్. ఇప్పుడు ప్రేరణ విషయానికి వస్తే, అది మన ఎవరో రోహిణి విషయానికి వస్తే కూడా తను చాలా వరకు నామినేషన్లో లేదు. ఈ వారం అయితే ఇంకొక 2 వీక్స్ అయితే బిగ్ బాస్ అయిపోతుంది. ఈ వారంలో ఎవరు రోహిణి నామినేషన్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరు, ఎవరు మన అవినాష్ మినహా ప్రతి ఒక్కరు నామినేషన్లో డైరెక్ట్ నామినేట్ అయ్యారని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. చూద్దాం ఎవరైద్దరే. మ్యాక్సిమం ట్రోఫీ అయితే కొట్టే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయని చెప్పి నిఖిల్కి అనుకోవచ్చు. నిఖిల్కు డి అంటే డి అన్నట్టు మాత్రం ఉన్న వ్యక్తి ఒక గౌతమ్ అని చెప్పుకోవచ్చు. ఎస్, టాప్ 1 టాప్ 2 అన్నట్టు కూడా మనం అనుకోవచ్చు. ఇది ఈరోజు. ఎందుకంటే నిఖిల్ ఎవరి విషయానికి వచ్చినా కూడా, ప్రేరణ విషయం కానీ, పృథ్వీ విషయం కానీ, ఎవరు యష్మి కానీ, ఎవరు ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్ కానీ, న్యూ కంటెస్టెంట్స్ కూడా మ్యాక్సిమం అందరితో మంచి ర్యాపో ఉంది. మంచిగానే ఉంటాడు, మంచిగానే మాట్లాడతాడు. అట్లాంటి, ఎందుకంటే ఎవరికి ఆపద వచ్చినా కూడా, ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి ఓదార్చడం, వాళ్ళ ఆపోజిషన్ టీం అయినా కూడా నిఖిల్కి ఆ స్వభావం ఉంది కాబట్టి ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. ఎప్పుడు నామినేషన్లో కూడా ఓటు గట్టిగా గుద్ది మరీ నిఖిల్ తోపు, నిఖిల్ని టాప్ ప్లేస్లో ఉంచుతున్నారు. చూద్దాం మరి ఈ టైటిల్ విన్నర్ ఎవరైతారు, నిఖిల్ అవుతాడా, లేకపోతే గౌతమ, నబీలా, ముక్ అవినాష, రోహిణ, ప్రేరణ, విష్ణుప్రియ అని చెప్పి మనకు రాబోయే రోజు మనకు తెలుస్తుంది. ఇంకా 2 వారాలు అయితే బిగ్ బాస్ కూడా ముగుస్తుంది కాబట్టి మీ యొక్క అభిప్రాయం, ఎందుకంటే ఇది లాస్ట్ వీక్, ఇంకొక వీక్ మాత్రం ఉంది మనకు. మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్స్ వేసి మీ యొక్క అమూల్యమైన ఓటు వేయండి. ఇది ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కటౌట్స్. థ్యాంక్ యూ.